విజయము అపజయాలు పత్రికా విలేకరులందరూ కూడా తెలియజేయడం కోసం మేమందరం కూడా డాక్టర్ గారు కూడా మాట్లాడినారు. ఎన్నో సంవత్సరాలుగా విద్యా వ్యవస్థను నడుపుకుంటూ ప్రజాసేవ కోసము మేడం గారు మమ్మల్ని టికెట్ ఇచ్చి ప్రజా క్షేత్రంలోకి పంపించిన తర్వాత మా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను కోవట్లుగా చేసుకుని బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ మా యొక్క ఓటమి ప్రధానమైన కారణమైన వ్యక్తుల పేర్లు సార్ క్లియర్గా చెప్పినారు. వాళ్ళని సస్పెండ్ చేయాలనేది అందరి యొక్క డిమాండ్. ఓడిపోయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఇక్కడ ఓడిపోయినటువంటి 9 మంది అభ్యర్థులు మొత్తం కూడా వీళ్ళు ఓటమిలో ప్రధానమైన పాత్ర వాళ్ళదనే విషయాన్ని మేము అంతకుముందు కూడా చెప్పినాం. పార్టీ ఉపాధ్యక్షురాలు గారికి ఝాన్సీ రాజిరెడ్డి గారికి చెప్పినాం, ఎమ్మెల్యే గారికి కూడా చెప్పినాం. ఈ విషయాన్ని మేడం గారు మన టీపీసీ అధ్యక్షుల దృష్టి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మాకు ప్రత్యర్థిని ఎదుర్కోవడం చాలా ఈజీ, కానీ ఈ మా పార్టీలో ఉండి మా ఎమ్మటి ఏం జరుగుతుందో మాకు తెలియకుండా మేము ఓడిపోయేంత వరకు, ఓడిపోయిన తర్వాత మాకు విషయం క్లియర్ గా అర్థమైంది. కాబట్టి అలాంటి వ్యక్తులు ఉన్నంతసేపు ప్రజాస్వామ్యంలో మంచి వ్యక్తులకి, చదువుకున్న వాళ్ళకి, ప్రజాసేవ చేద్దామనుకున్న వ్యక్తులకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఈ నష్టాన్ని పూడ్చడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పటికైనా ఒకనైనా పార్టీ తీర్చుకొని పూర్తి స్థాయిలో వాళ్ళ మీద కనుక వాళ్ళని ప్రక్షాళన చేస్తేనే రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా పార్టీ బలంగా ముందుకెళ్లాలి. అంటే కోర్టులని ఈ పార్టీలో ఉండి వేరే పార్టీ మద్దతిచ్చే వ్యక్తుల మీద పార్టీ ఎప్పుడైతే సస్పెండ్ చేస్తుందో, కఠినమైన చర్యలు తీసుకుంటుందో పార్టీ బలంగా ముందు కూడా అవకాశం ఉంటుంది. దీన్ని అందరం కూడా పట్టణంలో ఉన్నటువంటి అభ్యర్థులం అందరం కూడా, ఓడిపోయిన అభ్యర్థులం అందరం కూడా మేము మా యొక్క ఎమ్మెల్యే గారికి చెబుతున్నాం, మా టీపీసీ అధ్యక్షురాలు ఝాన్సీ రాజిరెడ్డి చెబుతున్నాం. ఇదే విధంగా ఇదే విషయాన్ని ఇంతటితో క్లోజ్ చేయకుండా మనం గాంధీ భవన్కి వెళ్లి కూడా టీపీసీ అధ్యక్షులు కలిసి మా యొక్క బాధను విన్నవించుకునేటువంటి అపాయింట్మెంట్ కూడా తీసుకుని విషయాన్ని క్లియర్గా చెప్పడానికి మేము అందరం కూడా సిద్దపడుతున్నాం. ప్రజాస్వామ్యం అన్నప్పుడు ఓటర్ని కలిసే అధికారం మాకుంటది, కానీ ఆ ఓటర్ చేత ఓటు హక్కు వినియోగించుకునేటువంటి సిచ్యువేషన్ లో రేపు ఎలక్షన్ అనగా వాళ్ళని భయపెట్టి ప్రలోభాలకు లోన్ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవద్దు అని చెప్పి ప్రత్యక్షంగా ఆ ప్రజలు చెప్పిన సందర్భాలు మేము విన్నాం. కాబట్టి చాలా బాధ కలిగింది. ఆ బాధని సర్పంచ్ ఎవరండి? టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు. వీళ్ళు ఏం చెప్పుకుంటారు? మేము గెలిపించుకున్నాం, మా క్యాండిడేట్ రెబల్ క్యాండిడేట్ అని. అట్లే ప్రతి దగ్గర కూడా అమ్ముడు పోయి వేరే వాళ్ళకి అమ్ముడు పోయి, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే కాంగ్రెస్ నాయకత్వాన్ని బలహీనపరచాలి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు ప్రవర్తించుకుంటూ వస్తున్నారు. మేము ఓపిక పట్టినాం ఇన్ని రోజులు. ఎన్ని రకాలు కూడా పార్టీలున్న అంతర్గత సమస్య ఏది, దీన్ని పరిష్కరించుకోవాలని అనుకున్నాం, కానీ అది సాధ్యపడతలేదు. పార్టీ నష్టపోయే కాడికి పోతుంది. ఇక ముందు మాకు ఓపిక లేదు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకునేదాకా మేము అధిష్టానాన్ని మరి వెంబడి పడతాం. ఇక ముందు కూడా వాళ్ళ ప్రవర్తన మారుతారని నేను అనుకోను. మాకు తోచేది ఏంటంటే వాళ్ళ మీద చర్య తీసుకుంటే మిగిలి ఉన్నది. కాబట్టి అధిష్టానాన్ని మీ ద్వారా, మీడియా ద్వారా కూడా కోరుతున్నాం. ఒక మహిళని కూడా చూడకుండా నా కోసం నిజాయితీగా పనిచేసే కార్యకర్తని నా నుంచి దూరం చేయడానికి నా వ్యక్తిత్వం మీద మచ్చ వేసే విధంగా ఎన్నో నిందారోపణలు చేశారు ఈ నీచులు. మరి ఈ దుర్మార్గులు కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి ప్రతిపక్ష పార్టీకి కొమ్ముగాస్తున్నారు. మాకు జరిగిన ఈ నష్టం భవిష్యత్తులో జరగబోయే పరిషత్ ఎన్నికల్లో జరగొద్దు అంటే, కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సంఖ్యలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను గెలవాలి అంటే తక్షణమే వీరిని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలి. అదే మా ప్రధాన డిమాండ్. అమ్మా డీసీసీ అధ్యక్షులు ఉమా మేడం గారికి, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఇన్ఛార్జ్ పెద్దలు మీనాక్షి నటరాజన్ గారికి, పెద్దలు సీఎం గారికి మీరందరికీ కూడా విన్నవించుకునేది ఒక్కటే, ఒక్కసారి మా పాలకుర్తి నియోజకవర్గం వైపు మీ దృష్టి పెట్టండి. పార్టీని వీళ్ళెంతో నాశనం చేస్తున్నారు. ఈ కిషోర్ రెడ్డి, హరిప్రసాద్ అనే వ్యక్తులు ఏ రోజు కూడా పార్టీ కోసం పని చేయలేదు. కేవలం మడిపెళ్లి గడి రాజకీయాలు, వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు, భూదందాలు, సెటిల్మెంట్లు, వాళ్ళ గేటు తీసే వాళ్లకు మాత్రమే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అయ్యా దొర బాంఛన్ అనేటోనికే
వాళ్ళు సపోర్ట్ చేస్తారు, వాళ్ళకి గులాంగిరి చేసే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. కానీ ఈ రోజు చదువుకున్న వాళ్ళం, ఒక టీచర్ ఉద్యోగం నుంచి వచ్చిన వ్యక్తిని ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయడానికి స్వచ్ఛందంగా వస్తే ఒక దళిత ఆడబిడ్డనని కూడా చూడకుండా నా వ్యక్తిత్వం మీద మచ్చలు వేసే విధంగా ఒక ఆడపిల్లని చూడకుండా నోటికి ఎంత వస్తే అంత నీచమైన మాటలు మాట్లాడడానికి వెనుకాడరు.